కఘుపురం అనే ఒక ఊరిలో మోహికాకి అనే వ్యాపారవేత్త ఉండేది. మోహికాకి డబ్బు అంటే ఎంతో ఇష్టం. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడేది. అదే ఊరిలో మోహికాకి ఒక జూని ప్రారంభిస్తుంది. దేరో, ఎలా సాగుతున్నాయి జూ పనులు? బాగానే జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో మనం జూని ప్రారంభించవచ్చు. ఒక్కసారి జూ కనుక మొదలైందంటే నేను కోటీశ్వరురాలనైపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా చేతికి డబ్బులు రాగానే ఈ ఊరి మొత్తాన్ని కొనేస్తాను. ఆ తర్వాత ఈ ఊరిలో ఉన్న అందర్నీ నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. వారి చేత ఉచితంగా పని చేయించుకొని వారిని నా బానిసలుగా మార్చుకుంటాను. ఇదంతా సాధ్యమవుతుందని అనుకుంటున్నావా? ఎందుకు సాధ్యం కాదు చెప్పు? తప్పకుండా సాధ్యమవుతుంది. డబ్బు చేతిలో ఉంటే ఎవరైనా మనకు సలాం కొడతారు, మనల్ని చూసి భయపడతారు. మనం జీవితంలో ప్రత్యేకంగా గౌరవాన్ని సంపాదించుకోవాల్సిన పని లేదు. డబ్బు సంపాదిస్తే చాలు. ఈ కాలంలో గౌరవం అనేది దాని వెంటే వచ్చేస్తుంది. అమ్మో, నువ్వు మామూలు విలన్ కాదు, చాలా పెద్ద విలన్లా ఉన్నావు. నీలో ఇంత షాడిజం ఉందని నేను అస్సలనుకోలేదు. మరేమనుకున్నావు నా గురించి? నేను డబ్బుకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానులే. సరే గాని వెళ్ళి పని చూసుకో. నాకు ఒక ముఖ్యమైన పనుంది. నేను ఆ పని మొదలు పెట్టాలి. అలా మోహికాకి తన గదిలోకి వెళ్తుంది. వద్దు వద్దన్న వినకుండా మా అమ్మ నన్ను ఈ మోహికిచ్చి పెళ్లి చేసింది. అంతే, ఆ రోజటితో నా హ్యాపీడేస్ అన్నీ ముగిసిపోయాయి. నన్ను పనివాళ్ల బాగా వాడుకుంటుంది. వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తిని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ జో ఒకటి మొదలు పెట్టబోతోంది అంటూ ధీరుకాకి తన ఇంటి ముందు చెత్త ఊడుస్తూ ఉంటాడు. అటువైపుగా వెళ్తున్న సింబగద్ద ధీరుకాకి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏంటి ధీరు, నీ పరిస్థితి ఇలా మారిపోయింది? ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు జల్లుతున్నావా? అవును సింబగారు, ఏం చేద్దాం చెప్పండి, నా బ్రతికిలా అయిపోయింది. మీ పరిస్థితి ఊళ్ళో ఉన్న ఏ మగపక్షికి రాకూడదు. ఇంతకీ మీ ఆవిడేం చేస్తుంది? ఏముంది, ఇంట్లో కూర్చుని చిల్లవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నా భార్య మీ భార్యకు కాల్ చేసినప్పుడు ఆవిడేదో పనిలో ఉన్నానని చెప్తుందట. ఇంతకు మీ ఆవిడ ఏం పని చేస్తుంటారు? వర్క్ ఫ్రమ్ హోమా? ఇంపార్టెంట్ పని. ఇంతకీ ఆ ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసా? ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారై సోఫాలో కూర్చుంటుంది. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి రీల్స్ చూస్తూ రాత్రిదాకా సమయాన్ని గడుపుతుంది. మధ్యలో టీ, టిఫిన్లు, భోజనాలందించే పని నాది. ముఖ్యమైన పనంటే ఇదా? నేనింకా మరేదో అనుకున్నాను. ఏదేమైనా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. అలా సింబగద్ద ధీరుకాకిపై జాలి చూపించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజంతా ధనవంతురాలైన తన భార్యకి సేవలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. మరోవైపు అదే ఊళ్ళో సోనుపిచ్చుక తన కూతురైన చిన్నుపిచ్చుకతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. ఏంటి చిన్ని, ఈ మధ్య హోంవర్కులు సరిగ్గా రాయటం లేదట? మీ టీచర్ గారు నాకు కంప్లైంట్ చేశారు. హోంవర్క్ చేద్దామని అనుకుంటానమ్మా, కానీ కుదరటం లేదు. ఏంటో, నిన్న హోంవర్క్ మొదలు పెట్టాను, అప్పుడే నా పెన్నులో ఇంక్ అయిపోయింది. సరే అని పెన్ను కోసం వైసు చిలుక ఇంటికి వెళ్ళాను. పాపం, వైసు చిలుక దగ్గర కూడా పెన్ను లేదు. అలా మేమిద్దరం కలిసి విన్ని కాకి ఇంటికి వెళ్ళాం. పాపం విన్ని కాకి, తన దగ్గర పెన్ను లేదు కానీ పెన్సిల్ ఉంది, కానీ ఆ పెన్సిల్కి మొలకలేదు. ఇప్పుడు మేము షార్ప్నర్ కోసం వెతుక్కుంటూ అలా మరొక స్నేహితుడింటికి వెళ్ళాం. అక్కడ ఏం జరిగిందంటే, చాలులే, ఆపుని కథలు, ఏదో ఒక కథ చెబుతూ ఉంటావు. అయ్యో, ఇది కథ కాదమ్మా, నిజం. కేవలం హోంవర్క్ రాయడం మాత్రమే కాదు, అల్లరి కూడా బాగా పెరిగిపోతుందని నీ టీచర్ కంప్లైంట్ చేసింది. ఏంటో ఈ టీచర్లు అస్సలు అర్థం కారు. సైలెంట్గా కూర్చుంటేనేమో డల్లర్ అని ముద్ర వేస్తారు. డల్ స్టూడెంట్ ఎందుకు పనికిరారంటారు. అదే గలగల మాట్లాడేస్తూ చకచకా తిరిగేస్తుంటే అల్లరి చేస్తుంది అంటారు. ఈ టీచర్లతో అలాగే చదువుతో వేకలేకపోతున్నాన్రా బాబోయ్. ఇంతలేవు, అప్పుడే ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావో చూడు. నిన్ను ఎలా దారిలో పెట్టాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అలా సోనుపిచ్చుక తన కూతురైన చిన్ని పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కిట్టుపావురం దండోరా వేస్తూ ఉంటాడు. అలా అన్ని పక్షులు తమ ఇంటి నుండి బయటకొచ్చి ఆ దండోరాని వింటూ ఉంటాయి.
ఊరిలో కొత్త జూ మొదలైంది. ఈ జూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రకరకాల జంతువులు ఉంటాయి, రకరకాల విన్యాసాలు కూడా చేస్తూ ఉంటాయి. ఆసక్తి గలవారు తమ పిల్లల్ని తీసుకొని జూకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ మాట వినగానే చిన్ని పిచ్చుక ఎగిరి గంతేస్తుంది. అమ్మా, విన్నావు కదా, ఈ ఊరిలో కొత్తగా జూని ఏర్పాటు చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఆదివారం నువ్వు నన్ను జూకి తీసుకొని వెళ్ళాల్సిందే. నాకు తెలియకుండా ఈ ఊరిలో జూ ఎవరు పెట్టినట్టు? అలా ఆలోచిస్తూ ఉన్న సోను పిచ్చుక వద్దకు జాను చిలక తన కూతుర్ని తీసుకుని వస్తుంది. సోను, ఇది విన్నావా? ఈ ఊరిలో జూ కట్టారట కదా. ఇప్పుడే విన్నాను. ఇదిగో ఈ చిన్ని జూకి తీసుకుని వెళ్ళమని పోరు కూడా మొదలుపెట్టింది. మా వైశ్య చిలక కూడా జూకి తీసుకుని వెళ్ళమని గొడవ మొదలుపెట్టింది. ఇంతకీ జూ ఎవరు పెట్టినట్టు? అలా అక్కడికి సారా పావురం వస్తుంది. అందరూ ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. అవును, ఎవరు మన ఊర్లో జూ మొదలు పెట్టారట కదా. ఇంతకీ ఎవరు మొదలు పెట్టారు? నీ భర్తైన కిట్టు పావురమే దండోరా వేశాడు కాబట్టి ఈ విషయం నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. తెలుసు, ఎందుకు తెలియకుండా ఉంటుంది చెప్పండి. ఇంతకీ ఎవరు మొదలు పెట్టారో తెలుసా? అదెవరో కాదు, మోహికాకి. అవునా, మోహికాకి జూ మొదలు పెట్టిందా? అంతేలే, ఎంతైనా ధనవంతురాలు కదా. తండ్రిచ్చిన ఆస్తి ఎంతో ఉంది, అందుకే ఇలా పెద్ద జూని మొదలు పెట్టగలిగింది. అవును, డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. నాకు కూడా జంతువులను చూడటం అంటే ఎంతో ఇష్టం. మనం ఈ ఆదివారం నాడు పిల్లల్ని తీసుకుని జూకి వెళ్దాం. సరదాగా గడిపినట్టుంటుంది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు కూడా. అలా జాను చిలక చెప్పడంతో అందరూ ఆదివారం నాడు జూకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇక ఆదివారం రాని వస్తుంది. సోను పిచ్చుక తన కూతురైన చిన్ని పిచ్చుకని చక్కగా తయారు చేస్తుంది. అదే సమయానికి జాను చిలక తన కూతురైన వైశ్య చిలకని తీసుకుని సోను పిచ్చుక ఇంటి వద్దకు వస్తుంది. సారాపావురం తన భర్త అయిన కిట్టుపావురం కూడా అక్కడికి వస్తారు. అందరూ వచ్చేసినట్టున్నారు. పదండి, ఇక మనమంతా కలిసే జూకి వెళ్దాం. అలా అందరూ కలిసి జూకి వెళ్తారు. జూ ముందు ధీరుకాకి ఒక చైర్పై కూర్చొని ఉంటాడు. ఆగండి ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? ఎదురుగా జూ పెట్టుకొని ఇంకెక్కడికి వెళ్తాం? జూలోకే వెళ్ళబోతున్నాం. అయితే అందుకు ముందుగా మీరు డబ్బు కట్టాల్సి ఉంటుంది. తప్పకుండా కడతాం. ఇంతకీ ఎంత కట్టాలి? ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ ధర వినగానే అందరూ అక్కడ ఆశ్చర్యపోతారు. ఏంటి, 1000 రూపాయలు కట్టాలా? సినిమా టికెట్లు కూడా ఇంత ధర ఉండవు. అదంతా నాకు తెలీదు. మీరు కనుక లోపలికి వెళ్ళాలి అంటే 1000 రూపాయలు కట్టాలి. ఇది నా భార్య ఫిక్స్ చేసిన రేటు. ఇంతలో అక్కడికి మోహికాకి వస్తుంది. ఏంటిక్కడ గొడవ? ఎందుకు వీరంతా ఇక్కడ నిలబడున్నారు? వీరు జూలోకి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ టికెట్ ధర ఎక్కువ ఉందంటూ గొడవలు చేస్తూ ఉన్నారు. ఏంటి మీరు చేస్తుంది? ఇలా గొడవ చేస్తే ఎలా? మీరు జూలోకి వెళ్ళాలనుకుంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టాలి. టికెట్ ధరే 100 రూపాయల్లో ఉంటుందని అనుకున్నాం. ఇలా ఒక్క టికెట్ ధర ఏకంగా 1000 రూపాయలు ఉంటుందని అస్సలు అనుకోలేదు. మరి 1000 రూపాయలు ఏంటండి? అంతే, అది నా ఇష్టం. లోపల రకరకాల జంతువులున్నాయి. ఒక పెద్ద పులుంది, సింహం ఉంది, జింకలు, కుందేళ్లు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ చూడాలంటే ఈ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు. మోహి, ఇది మరీ అన్యాయం. ఎవరైనా ఎంత ధర పెడతారో చెప్పు. సరే, మనమంతా ఒక ఊరి వాళ్ళం. కనీసం మాకైనా ధర తగ్గించొచ్చు కదా. చూడు, పిల్లలెంత ఆత్రంగా ఉన్నారు. కనీసం వీరి ముఖం చూసి ధర తగ్గించు. లేదు లేదు, అస్సలు కుదరదు. మీరు కాకపోతే మరొకరు వస్తారు. అంతేకాని మీకోసం నేను ధర ఎప్పటికీ తగ్గించను. ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కారణంగా ఇక్కడికొచ్చే వేరే టూరిస్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇదిగో ధీరు, ఇలాంటి వాళ్లతో ఇంకా ఏంటి మాటలు? ముందు వీడిని అక్కడి నుంచి గెంటేయ్. అలా మోహికాకి చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది. సోను పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. ఇక అంతే, అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అలా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోతారు. అమ్మా, మనం ఇంకెప్పుడు జూకి వెళ్ళలేమా? నాకు జూకి వెళ్ళాలనుంది.
జూ లేదు ఏమీ లేదు. ముందు పో ఇక్కడి నుండి. చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కానీ జూకి వెళ్ళాలంట జూకి. అలా సోను పిచ్చుక అరవడంతో చిన్ని పిచ్చుక భయపడిపోతుంది. వెంటనే ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. అమ్మో, అమ్మాయి వాళ్ళ చాలా కోపంగా ఉంది. మనం ఇంకాస్త విసిగిస్తే ఇక అంతే సంగతులు. నా పని అయిపోతుంది. ఎలాగూ బయటకు వచ్చాను కదా, అలా స్నేహితులతో ఆడుకుంటాను. అలా చిన్ని పిచ్చుక నేరుగా వయసు చిలుక ఇంటికి వెళ్తుంది. జూకి వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. పద, కనీసం అలా ఆడుకుందాం. మంచి సమయానికి వచ్చావు. మా అమ్మ పుస్తకం పట్టుకోమని గోల చేస్తుంది. నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. అలా ఆడుకుందాం పద వెళ్ళి. అలా చిన్ని పిచ్చుక మరియు వయసు చిలుక ఇద్దరూ కలిసి ఆడుకోవడానికి అలా బయటకు వెళ్తారు. వారికి విన్నికాకి కూడా తోడవుతుంది. అలా ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో వారికి ఒక శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం? ఏదో పెద్ద జంతువు పరిగెడుతూ ఉన్నట్టుంది. పదండి, అదేంటో చూద్దాం. అలా చిన్ని పిచ్చుక తన స్నేహితుల్ని తీసుకుని మరి కాస్త ముందుకు వెళ్తుంది. అక్కడ వారికి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. అదిగో బంటి, బంటి రోయ్ బంటి, బంటి. ఓడి అమ్మ, బంటి వీధిలోకి వచ్చింది రోయ్. అలా చిన్ని పిచ్చుక కేకలు వేస్తూ బంటిని తరుముతుంది. వయసు చిలుక మరియు వెన్నికాకి కూడా ఆ బంటి వెనక పరుగులు తీస్తారు. ఈ పిల్లలేంటి నా వెనుక పడ్డారు? వెంటనే తప్పించుకోవాలి. అలా ఆ ఎలుగుబంటి పరుగులు తీస్తూ పొదల్లోకి వెళ్తుంది. అలా ఎలుగుబంటి ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటుంది. ఎలుగుబంటి వెంటే చిన్ని పిచ్చుక తన స్నేహితులతో వెళ్తుంది. ఓడి అమ్మ బంటి, ఏయ్ బంటి, మా ఊర్లో నువ్వేం చేస్తున్నావు? చెప్పు, ఎవరిని చంపడానికి వచ్చావు? తప్పకుండా ఎవరినో చంపడానికే వచ్చుంటాడు. అయ్యో లేదు లేదు, నేనెవర్ని చంపడానికి రాలేదు. నన్ను నమ్మండి. నిన్నెలా నమ్మడం? అస్సలు కుదరదు. ఇప్పుడే నిన్ను చెట్లుకి కట్టేస్తాను. ఆ తర్వాత వెళ్ళి మా ఊరి పెద్దయిన సింహగద్ద గారిని ఇక్కడికి తీసుకొని వస్తాను. ఊరి పెద్దలే నీ పని పడతారు. అలా చిన్ను పిచ్చుక చెప్పడంతో ఎలుగుబంటి బోరున ఏడుస్తుంది. అయ్యో, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఒక్కసారి ఈ దెబ్బలు చూడు. ఈ చేతి నుండి రక్తం కారుతుంది చూసావా? అలాగే ఈ కాలు నుండి కూడా రక్తం కారుతుంది. అయ్యో అవును, ఈ బంటిగాడికి రక్తం కారుతూ ఉంది. అసలు నేను ఈ ఊర్లోకి ఎందుకొచ్చానో తెలుసా? మా అమ్మను వెతుక్కుంటూ ఇలా రావాల్సొచ్చింది. మీ అమ్మ కోసం వచ్చావా? అయినా ఈ ఊరిలో మీ అమ్మ ఎందుకుంటుంది చెప్పు? లేదు, మా అమ్మ ఇదే ఊర్లో ఉంది. ఈ ఊరికి సమీపంలో ఉన్న ఒక పెద్ద అడవిలో మేము హాయిగా జీవిస్తూ ఉండేవాళ్ళం. ఇంతలో కొంతమంది జూకి సంబంధించిన వారు వచ్చి మా జంతువుల్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయేవారు. అలాగే మా అమ్మని కూడా బంధించి ఇటువైపుగా తీసుకొనొచ్చారు. అలా వారిని వెంబడిస్తూ నేనిక్కడి దాకా వచ్చాను. ఇదే ఊరిలో మా అమ్మ ఉంది. అయ్యో అవునా, అంటే నువ్వు మీ అమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా? పాపం, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. ముందు నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అలా చిన్ని పిచ్చుక బంటిని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. బంటిని చూసి సోను పిచ్చుక భయపడుతుంది. ఓడి అమ్మ బంటి. అయ్యో అమ్మ భయపడకు, ఈ బంటి నాకు మంచి స్నేహితుడు. అసలేం జరిగిందో తెలుసా? అంటూ చిన్ని పిచ్చుక జరిగిన కథంతా చెప్తుంది. అయ్యో, ఇంత జరిగిందా? అంటే మీ అమ్మ ఖచ్చితంగా ఆ మోహి కాకి కట్టిన జూలో ఉండుంటుంది. అవునమ్మా, మనం ముందు బంటికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలా చిన్ని పిచ్చుక మరియు సోను పిచ్చుక ఇద్దరూ కలిసి బంటికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. బంటికి కాస్త ఆహారాన్ని కూడా పెడతారు. బంటి అలా కాస్త కుదుట పడతాడు. నేనిప్పుడే ఊర్లోని వాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తాను. అలా సోను పిచ్చుక పిలవడంతో ఊరిలోని వారందరూ బంటిని చూడ్డానికి వస్తారు. ఓడి అమ్మ బంటి. అంటూ జానుచిలక ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి పరుగులు తీస్తుంది. అయ్యో జాను, అలా పరుగులు తీయకు. ఏంటి సోను, జూకి వెళ్ళలేకపోయామని నువ్వే ఇంట్లో కొత్తగా జూ మొదలు పెడుతున్నావా? అయ్యో అదేం లేదు,
ఈ బంటి మన చిన్ని పిచ్చుకకు దారిలో కనిపించింది. కనిపిస్తే మాత్రం ఇలా ఇంటికి తీసుకొని వచ్చేస్తుందా? అమ్మో, నాకు జంతువులంటే అసలే చాలా భయం. నన్ను వదిలే తల్లి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఇలా వచ్చాను. దయచేసి నన్ను వదిలేయ్. అయ్యో పిరికిదానా, ఆ బంటి ఇప్పుడు మాకు మంచి స్నేహితుడు. అతను మనల్ని ఏం చెయ్యడు. పద, నీకు కూడా చిన్న బంటిని పరిచయం చేస్తాను. అలా సోను పిచ్చుక జానుచిలకని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. జరిగిందంతా చెప్తుంది. అలా కొంత సమయానికి అక్కడికి సారపావురం, కిట్టుపావురం, సింబాగద్ద మరియు నాలాగద్ద కూడా వస్తారు. పాపం, ఈ చిన్ని బంటిని చూస్తుంటే జాలి కలుగుతుంది. అవునండి, మనం ఇతనికి సాయం చేయాలి. పాపమి చిన్న బంటి తన అమ్మ నుండి విడిపోయాడు. ఇతన్ని తిరిగి తన తల్లి వద్దకు చేర్చడం మన బాధ్యత. ఏ బిడ్డ తల్లికి దూరం కాకూడదు. ఇలా బిడ్డని అలాగే తల్లిని దూరం చేసి వ్యాపారం చేస్తున్న ఆ మోహికాకి మనం బుద్ధి చెప్పాల్సిందే. అలా పక్షులన్నీ జూ వద్దకు వెళ్తాయి. ఏంటి మళ్ళీ వచ్చారు? ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? మళ్ళీ వచ్చి నా వ్యాపారాన్ని ఎందుకిలా చెడగొడుతున్నారు? ఇదిగో మోహి, నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు. నేనేం తప్పు చేశాను? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు రీల్స్ చూస్తూ ఉండటం తప్ప? నేను దాని గురించి మాట్లాడటం లేదు. నువ్విలా జూ కట్టడం చాలా తప్పు. సరిపోయింది, జూ కట్టడం తప్పట. ఉదయం మీరే కదా జూలో ఉన్న జంతువుల్ని చూడ్డానికి ఎగురుకుంటూ మరీ వచ్చారు. ఇప్పుడు జూ కట్టడం తప్పంటున్నావు? చూడు మోహి, డబ్బు కోసం నువ్వు ఇలాంటి పాపాన్ని అసలు చేయకూడదు. అరే, నేనేం చేశాను అసలు? ఈ జూ నేను కట్టించాను. నాకు నచ్చినట్టు టికెట్ ధర పెంచాను. ఇందులో తప్పేముంది? మేము టికెట్ రేట్ గురించి మాట్లాడటం లేదు. నువ్వు ఇక్కడికి జంతువుల్ని అక్రమంగా తీసుకొని వచ్చావు. పాపం, ఒక ఎలుగుబంటిని కూడా తన బిడ్డ నుండి దూరం చేశావు. ఇప్పుడు ఆ ఎలుగుబంటి తన తల్లి కోసం వెతుకుతూ ఇక్కడి దాకా వచ్చింది. వ్యాపారం అంటే ఇలాగే ఉంటుంది మరి. జంతువులని అడిగి మరి తీసుకొని వస్తారా? ఇలాగే ఎత్తుకొని వస్తారు. చాలా పెద్ద తప్పు చేశావు. వెంటనే నీ తప్పును సరిదిద్దుకో. జంతువులని అడవిలో విడిచిపెట్టు. అదెప్పటికీ జరగదు. అలా మోహికాకి అనడంతో అక్కడున్న పక్షులకు చాలా కోపం వస్తుంది. అన్ని పక్షులు కలిసి మోహికాకిని మరియు చిరుకాకిని బాగా కొడతారు. చిన్ని పిచ్చుక, వైశుచిలక, వెన్నికాకి ముగ్గురు జూలోకి వెళ్తారు. బంధించిన జంతువులను విడిచిపెడతారు. జంతువులన్నీ పరుగులు తీస్తూ అడవిలోకి వెళ్ళిపోతాయి. బంటి కూడా తన తల్లి ఎలుగు బంటిని కలుసుకుంటుంది. అమ్మా, వచ్చేసావా? నిన్ను వెతుక్కుంటూనే ఇక్కడి దాకా వచ్చాను. తెలుసా, ఈ పక్షులన్నీ నాకు ఎంతో సహాయం చేశాయి. పక్షులారా, మీకు చాలా ధన్యవాదాలు. అలా ఆ బంటి తన తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. ఓడి అమ్మ బంటి తన తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది రోయ్. అలా కథ కాస్త ముగుస్తుంది.